గురించి చాలా మాట్లాడావు, మీడియాలో కూడా చూసినా. ఇప్పుడు చెప్పు, ఏందో చెప్పు. ఇప్పుడు పర్సనల్ ఏంటంటే ఇప్పుడు మండలానికి జిల్లాలకి హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు కదా, మీరు ఎన్ని చూసారండి? మీరు ఎన్ని హత్యలు చూసారు? ఒక పులివెందల్లో, ఒక కడపలో, ఒక పొద్దుటూరులో నేను చూడంగా ఫ్యాక్షన్ జరగలే. ఈ రోజు ఫ్యాక్షన్ జరుగుతుంది. గ్రామాలు విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు నేను చూసా. పల్నాడులో ఒక వ్యక్తి సంక్రాంతి పండుగ రోజు పండుగ కోసం అని తన భార్య ఆరోగ్యం బాగాలేదని వస్తే ఆ వ్యక్తిని చంపినారు. సల్మాన్ అనే వ్యక్తిని. సామాన్యమైన కార్యకర్త, డబ్బున్నోడు కాదు, నోబడి కాదు. భయపెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలు ఇదే పిన్నెల్లి రామకిషన్ రెడ్డి గారి హత్య కేసులో నాకు తెలిసిన నిజం చెప్తున్నా. వాళ్ళ జరిగింది 2014-19 నుంచి ఎలక్షన్ లో జరిగిన గొడవల్లో వాళ్ళకు వాళ్ళే స్కార్పియో వెనకాల కూడా టీడీపీ నాయకునికి స్టిక్కర్ ఉంది, జేబీఆర్ స్టిక్కర్. వాళ్ళే హత్యలు చేసుకొని ఈ రోజు కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పవర్ ను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హోదాను తట్టుకోలేక, జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కూడా అడుగు పెట్టలేకపోయినాడు. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్రేజ్. ఆ క్రేజ్ ను తగ్గియాలని చెప్పి, ఆ క్రేజ్ ను వద్దని చెప్పి, ప్రజలకు వాళ్ళకు అండగా ఉంటున్నారని చెప్పి, పేదలకు వాళ్ళు అండగా ఉంటున్నారని చెప్పి ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని వాళ్ళ తమ్ముని అరెస్ట్ చేశారు. అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసిన రోజున ప్రతి పల్లె కదిలింది, ప్రతి ఊరు కదిలింది, ప్రతి మండలం కదిలింది. ఆ నాయకులు తప్పు చేస్తుంటే ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తరఫున ఎవరైనా నాయకులు వస్తారా? పేదవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు వచ్చారు? 150 నుంచి 11 సీట్లు అంటున్నావు కదా. మా రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి టీడీపీ తప్ప ఓట్లు వేరు. బీజేపీ పార్టీ గెలిచింది. ఎక్కడో చిత్తూరులో పోటీ వెళ్తే బీజేపీ గెలిచింది, ఒంగోలులో బీజేపీ గెలిచింది, ధర్మవరంలో బీజేపీ గెలిచింది. బీజేపీ గెలిచే ఛాన్సెస్ లేదు. దీనికి మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచింది, ఈసారి అయితే కాదు. ఇది మాకు పక్కా ఫ్యాక్ట్. ఈ రోజు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు, తెలుగుదేశం పార్టీ ఒకటే ఉన్నది, బీజేపీ పార్టీ లేదు. ఈసారి బీజేపీ పార్టీ, జగన్ పార్టీ, 3 పార్టీ వచ్చినాయి, జనసేన పార్టీ, ఇన్ని పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు పార్టీలు వచ్చి అంటే ఒకటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న చెల్లెలు గారు ఎంతో సపోర్ట్ చేశారు, తల్లి గారు ఎంతో సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఎందుకు లేరు? వాళ్ళు కూడా సొంత కుటుంబంలో ఉన్నవాళ్ళు. మీరు తీసేది ఇదే. మీరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి న్యాయంగా మాట్లాడేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల గురించి మాట్లాడేటప్పుడు, ప్రజలకు ఏం చేసిన దాని గురించి విజయసాయి రెడ్డి గారు ఎందుకు మాట్లాడతారంటే, విజయసాయి రెడ్డి గారు నంబర్ 2 ఆయన సొంత పార్టీ వాడు తప్పు చేసి బయటికి దింగుతాడు. అది మా నాయకుడి రికార్డు, మా నాయకుడికి ఉండే విజ్ఞత. అది పక్కనే పెట్టుకోవడం మా వాడు. మా జగన్ ఎవడైనా బయటికి దింగే. ఏదైనా ప్రెస్ మీట్ కి వచ్చినప్పుడు ఆయన కనీసం నోరు కూడా పెదవదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడడానికి కూడా ఆయన సమాధానాలు ఏదైనా మూగపోయిందా? నేను చూస్తున్నా. అంటే నువ్వేం చదువుకున్నావు తెలియదు, నేను బాగా చదువుకున్నావు. నేను బాగా చదువుకున్నావు. నువ్వు చదువుకున్నావు లేదో నాకు తెలుస్తుంది, కానీ నేనేం చదువు సంస్కారంగా మాట్లాడుతున్నా. సమాధానం చెప్పడం నోరు పెగలేదు. అంటే పబ్లిక్ లో మాట్లాడడానికే రాదు కదా. ఆయన కనీసం వాటికి సమాధానం చెప్పడమే రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. స్క్రిప్ట్ ఇస్తేనే కానీ అది పూర్తిగా చదవలేదు. మామూలుగా మాట్లాడతాడా? దేనన్నా చూసి చదువుతాడా? దేనన్నా చూసి చదువుతాడా? చూసి చదవటం ఎప్పుడు చూడలేదా? వాళ్ళు చూస్తున్నావు ఆయన మాట్లాడేది, నువ్వు చూస్తున్నావు ఆయన మాట్లాడేది ఎప్పుడైనా? ఒక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా స్క్రిప్ట్ పేపర్ చదివి చూడటం నీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి ఎంత ఏంది? జగన్మోహన్ రెడ్డి ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. ఈజ్ ద విజనరీ నాయకుడు. వారికి పోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తెలుసుకొని పేరు లేదు. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అదే రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎందుకు తీస్తారు? ఎందుకంటే
ఇప్పుడు అంబులెన్స్ 108 ఉండేది కదా గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ మీద ఫస్ట్ ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండేది. తర్వాత 6 నెలలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఫోటోలు పెట్టారు. మూడోసారికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి ఫోటో తీసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే పెట్టారు. ఏళ్ళే మీ పార్టీలో ఉన్న ఏపీలో తెలంగాణలో వైసీపీ రాజశేఖర రెడ్డి ఫోటో లేకుండా ఏముండదు. లేదు టీడీపీ వచ్చేనే తప్ప ఉండదు తప్ప జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఫోటో నేను చూసినండి. రాజశేఖర రెడ్డి ఫోటో అనేది ఏది మీరు ఎన్ని చెప్పినా పని అవ్వదు కానీ లేనప్పుడు మాట్లాడాలి. సరైన వాదం వేసామంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మాట్లాడాలి. మీరు ఊరికి తప్పాలి మైకు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాగేది కాదు. ఇప్పుడు ఎప్పుడు సమాధానం ఇప్పుడు ఏంటంటే నా దగ్గర అడిగేదాన్ని మీ దగ్గర సమాధానం చెప్పేది. ఇప్పుడు ఆయన పేపర్ చూసి చదువుతాడా లేదా చెప్పు. పెద్ద వయసులో మరి అదే ఉందయ్యా మాట్లాడు. దానికి నువ్వు సమాధానం చెప్పలేదు. నీ వయసు 30 ఏళ్ళు 76 మాట్లాడు. 76 మాట్లాడు. న్యాయం గురించి నువ్వు నాకు చెప్తావేటయ్యా. ఇప్పుడు ఆయన పేపర్ చూసి చదువుతాడా చదవడా? మా వాడు పేపర్ చూడు పేపర్ చూడకుండానే మామూలుగా చెప్తాడు. అవగాహన అది జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవగాహన ఉందంటే నువ్వు ఒక్కడే నీ ఒక్కడి మాట నేను విన్నానయ్యా. ఆయనకి రాజకీయాల మీద లేకపోతే పరిపాలన మీద అవగాహన ఉందంటే నేను ఒక్కడి మాట నేను విన్నాను. ఎందుకంటే ఆయన పేపర్ చూసి చదవడం స్క్రిప్ట్ ఒకటే చెప్తా. చంద్రబాబు నాయుడు సంక్షేమం ఏమి ఇచ్చినా చెప్పు. నువ్వు చూస్తలేదా? చెప్పు నేను చెప్పడం కాదు, నువ్వు చూస్తలేదా? ఇప్పుడు పెన్షన్ వస్తుందా? 4,000 అందుకుంటున్నారు లేదా? ఓకే అంటే అది వస్తుందా లేదా? లేకపోతే ఇప్పుడు రైతు బంధు వస్తుందా లేదా? రైతు బంధు వస్తుందా? వస్తుందా? ఇప్పుడు అలాగే 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. నీకు అవకాశం ఇప్పిస్తా మాట్లాడు. సరే ఏదో ఫ్రీ బస్ నాకు ఇష్టం లేదు కానీ ఫ్రీ బస్ వస్తుందా లేదా? వస్తుందా? మరి ఇంకేం కావాలి? ఆయన ఉన్నప్పుడే మట్టు గురిసిపోయాడు. ఎందుకంటే అది అలవాటు చేసింది ఆయనే. ఎందుకంటే 10,000 ఇవ్వటం అలవాటు చేసి రైతులకి లేకపోతే ఆటో వాళ్ళకి కార్పెంటర్లకి టైలర్లకి 10,000 ఇచ్చింది అలవాటు చేసింది ఆయన. ఆ ఉచితాలు అలవాటు చేయకపోతే ఆయన అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఆటో వాళ్ళకి 10,000 ఎందుకు ఇచ్చినా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఒక ఇన్సూరెన్స్ ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ ఆటో ఇన్సూరెన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అదే ఇన్సూరెన్స్ ఆటో యాక్సిడెంట్ అయితే ఒక కుటుంబానికి 1,50,000 కవర్ చేసి చెప్పుకోవాలంటే కుటుంబం బాగుపడింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే నువ్వు కవర్ చేసి చెప్పుకోవాలంటే ఆయన పేపర్ చూసి చెప్పడం అమ్మ ఒడి పథకం జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. వైఎస్ఆర్ ఆసరా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. వైఎస్ఆర్ రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. రైతుకు జూన్ నెలలో 18,000 రైతుకు జూన్ నెలలో 18,000 జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. మీరు ఎందుకు పెట్టలేకపోయినారు? రైతుకు ఇన్సూరెన్స్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. మీరు ఎందుకు పెట్టలేకపోయినారు? నేను ఎలా వీధిలో తిరిగేస్తాను నువ్వు కూడా దొల్లేనంటే సరిపోతా? రైతుకు గిట్టుబాటు నేను నేల మీద దొల్లేస్తాను దొరదొచ్చి నువ్వు కూడా దొల్లే అంటే సరిపోయిందా? ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు మేలు చేయాలని చెప్పి తెలంగాణతో పోరాడి నీళ్లు తీసుకొచ్చి రాయలసీమకు నీళ్లు ఇచ్చాడు. రైతులకు మేలు చేశాడు. మీరు ఏ రకంగా మేలు చేశారు? మెడికల్ కాలేజీలు తెచ్చి పేదవాడు బాగుండాలని జగన్మోహన్ రెడ్డి మేలు చేశాడు. 5 సంవత్సరాల్లోనూ రాజధాని అనేది వదిలేశాడు, పోలవరం వదిలేశాడు. దేనికి? పోలవరం ప్రాజెక్టు వీళ్ళు డూపుగా కట్టే దాన్ని సరి చేయలేక దాని మళ్ళా కింది నుంచి పైకి లేపేసరికి అది తెలిసిన జనాలు ఓట్లు వేశారు. 80% జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ పోలవరం ప్రాజెక్ట్ ఏదో మేము చూపించాం. వీళ్ళ విజనరీ చూపిమని అప్పటికి 74% అయింది. నీకు తెలుసలేదు? 74% జగన్మోహన్ రెడ్డి రాకముందే నా కళ్ళెట్టుకుని చంద్రబాబు పెట్టాడు. అందుకోసం పోలవరం కట్టింది